చూసినాం ఆడేనో వాడు వంతెన రైల్వే బ్రిడ్జ్ మీద వంతెన కడితే గిట్లా మొత్తం 90 డిగ్రీస్లో కట్టిండు అన్ని ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో దెబ్బకు ఇంజనీర్లు కూడా సస్పెండ్ చేసిన సంగతి చూసినాం. ఇక ఇప్పుడు ఇంకొక విచిత్రమైన టాలెంట్ ఒకసారి చూపెడతాం మీకు. 100 కోట్లు వేసి రోడ్డు వేసిరట, మధ్యలో షెట్లు వదిలేసిరట. ఈ షెట్లు ప్రకృతి మొత్తం ప్రకృతి ప్రేమికులు అన్నట్టు వీళ్ళు. మరి రోడ్డు మీద పెట్టోడు చక్కగా రోడ్ వేసిరు కదా అని స్పీడ్గా వచ్చి చెట్లు కుదుకొని చావన్నా. అవి ఆడ నరికేసి రోడ్డు మంచిగా వేసి పక్క పోటీ 3 చెట్లు నరికినా కాడ 30 చెట్లు పెట్టు పక్కకి. ఆ 3 చెట్లు రోడ్డు మీద ఉంచలేదురా నాయన. ఇక చూడు రీ బీహారే అన్నీ దొరుకుతాయి ఇటువంటి టెక్నాలజీ అంటారు కదా. సో బీహార్లో చాలా పెద్ద మేధావులు ఉంటారు. ఇటువంటి అద్భుతాలన్నీ బీహార్లో జరుగుతాయి. ఇగో బీహార్లోని పాట్నా గయా ప్రధాన మార్గంలో ఉన్న జహానాబాద్లో ఇటీవల 7.48 కిలోమీటర్ల మేర కొత్తగా రోడ్డు నిర్మించారు. ప్రయాణం సాఫీగా సాగిపోతే కొత్తదనం ఏముంది? ఇది చదువుతుంటే నవ్వుతుంది నాకు. అంటే ప్రయాణం సాఫీగా సాగిపోతే కొత్తదనం ఏముంటుంది అనుకున్నారో ఏమో. అక్కడ మధ్యలో ఉన్న చెట్లను అయితే అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. సో రోడ్డుకు ఇరువైపులా ఉండి ఆహ్లాదం కలిగించాల్సిన చెట్లు రోడ్డు మధ్యలోనే ఉంటే అది ప్రయాణానికి ఎంత భయానకమో ఒక్కసారి ఊహించుకోండి. అచ్చం భూమి అలాంటిదే, అచ్చం అలాంటిదే 100 కోట్లు ఖర్చు పెట్టి మరీ వేసిన ఈ జహానాబాద్లోని రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన జిల్లా యంత్రాంగం చెట్లను తొలగించేందుకు అనుమతి కోరగా అటవీ శాఖ నిరాకరించింది. ఇక చూడు, అటవీ శాఖ కూడా మంచి మేధావులే. ఈ చెట్లను కడిగేస్తామంటే అనుమతి నిరాకరించిందట. దీనికి ప్రతిగా అటవీ శాఖ 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా డిమాండ్ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఈ అభ్యర్థనను నెరవేర్చకుండా చెట్లను చుట్టూ రోడ్డు వేయకుండా వెళ్ళడం గమనం